నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 24 మే 2026 ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. ఇందాకనే నేను ఈ కారు తీసుకొని బయటకు రాగా ఒక ఫైర్కి సంబంధించిన ఫైర్ ఇంజన్ వెళ్తుంది. అయితే మనోళ్ళు అంబులెన్స్కు సైడ్ చేయడానికి ఇబ్బంది పడతారు, ఫైర్ ఇంజన్ కూడా సైడ్ చేయడానికి కూడా ఇబ్బంది పడతారు. బస్సు వెనకాల ఒక కారు ఉంది, కారు వెనకాల ఇంకొక కారు ఉంది. ఫైర్ ఇంజన్ వచ్చినప్పుడు ఫస్ట్ బస్సు డ్రైవర్ స్లో చేసి రోడ్ దించితే బస్సు డ్రైవర్ని చూసి ఆటోమేటిక్ కారు కూడా కిందికి దిగుతాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సైడ్ ఇస్తే అదే వెళ్ళిపోదా, ముంగటికి వెళ్ళి బండ్లు వచ్చినప్పుడు ఏడుకెళ్ళి వెళ్ళిపోద్ది. సరే, మనం పోయి ఎక్కడన్నా ఏదైనా అగ్నికి సంబంధించిన ఏదైనా ఇష్యూ అయినప్పుడు మనం ఆపకపోవచ్చు, కానీ అగ్నిమాపక సిబ్బంది పోయే బండిని కూడా మనం ఇక్కడ పోకుండా అడ్డం పడబడుతుంది. కొంచెమన్నా కామన్ నాలెడ్జ్ కూడా లేకపోయి మనకు. వాళ్ళ అంబులెన్స్ డ్రైవర్ కూడా సైరన్ వేసుకొని వస్తే జరగడానికి మనకి ఇబ్బంది అవుతుంది. అరే అలా మన కుటుంబ సభ్యుడే ఉన్నాడో, లేకపోతే ఇప్పుడు ఏదైతే బండి పోతుందో అక్కడ మనూరుకు సంబంధించిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయింది కావచ్చు. ఆ చిన్నగా ఒక్క అగ్గిని రవ్వ పోయి మొత్తం ఊరంతా నాశనం చేసే పరిస్థితి ఉంటుంది. అటువంటి ఎండలు కొడుతున్నాయి. కొంచెమన్నా ఆలోచించుకోరు జనాలు. ఆయన హారన్ కొడుతుండు, సైరన్ ఉంది, అయినా కానీ బస్సు జరుగుతలేడు. కారు వాళ్ళు అట్లనే పోతురు. దాని వెనుక 1 by 1 3 బండ్ల వెనకాల అగ్నిమాపక సంబంధించిన వాహనం ఉంది. చాలా రోజుల క్రితం ఇట్లనే జగిత్యాల మండలం తాట్పల్లి గ్రామంలో నేను బచ్చగన్నప్పుడు మా ఊరు పొలాస నుంచి ఆ ఊరికి ఒక పెళ్లి సంబంధం. అబ్బాయి మా ఊరు, అమ్మాయి ఆ ఊరు. ఆ పెళ్ళికి అందరం కలిసిపోతే అక్కడ ఇక పల్లెటూరులో ఎట్లుంటుందంటే పెళ్ళికైనా కాడ బుక్కడంత తినొచ్చి మళ్ళీ సర్వీస్ వచ్చి అందరు జమ అయ్యి సర్వీస్లో ఎక్కే వరకు లేట్ అవుతుంది. కాబట్టి కొట్టాలంటే వెనకట కొట్టాలని ఉంటాయి. మా తెలంగాణ లాంగ్వేజ్లో కొట్టాలంటారు వాటి. అంటే పశువులను కట్టేసేటి వాటికి సంబంధించిన పాత ఇల్లులను కొట్టం లెక్క మార్చుకుంటారు. అందులో గడ్డి ఉంటుంది, వాటికి సంబంధించిన దానా అవన్నీ పెట్టుకుంటారు. అందులో అందరు కూర్చొని పత్తలాడగా ఎండాకాలం టైం. అందులో ఒకనికి ఈ సిగరెట్ తాగుడు, బీడి తాగుడు అలవాటు ఉంది. అందరికి ఉన్నాయి, కానీ ఒకడు 5 నిమిషాలకు ఒక బీడి తాగుతాడు, లేకపోతే సిగరెట్ తాగుతాడు. అయితే ఆ వ్యక్తి బీడి తాగే టైంలో నేను అక్కడ లైవ్లో ఉన్నా, అక్కడే ఉన్నా, నా కళ్ళ నిండా చూసిన. అటు బీడి తాగి ఆ అగిపులను ముట్టించుకొని అగిపులు అటు పారేసిండు. అక్కడ ఫస్ట్ పశువు తిని వదిలేసిన గడ్డి ఉంది, దానికి అంత పెండ అంటింది. అంటుకున్నది ఆరిపోయింది. మేమందరం ఆడనే ఉన్నాం, చూస్తున్నాం. ఆరిపోయింది అనుకొని ఇక అందరు వాళ్ళ ఆరిపోలేదేమో మలిపేద్దాం అనుకున్నాం, కానీ ఆలోపే అది ఆరిపోయిందని ఇక అందరు పత్తలాడుతున్నారు. మేము వెనకాల నిలబడి చూస్తున్నాం పత్తలాడటంలో. మాకు అప్పుడు అంత సినిమా లేదు, చిన్న పోరాళ్ళం. 2 నిమిషాలల్లా గాలి వచ్చి ఆ ఏదైతే పత్తలాడకు సంబంధించిన అది ఉందో అది ఎగిరి పోయి గడ్డి కుప్ప మీద పడ్డది. మేము కూర్చొని లేచి సదురుకునే లోపు గడ్డి కుప్ప ఎగిరిపోయి ఇంకోళ్ళ ఇల్లు మీద పడ్డది. దగ్గర 4-5 ఇల్లులు నష్టపోయినాయి. అంటే అప్పటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఉంటే వాళ్ళకి కష్టంగా ఇది నేను చెప్పింది నిజం అబద్ధం లేదు. చిన్న మిస్టేక్. ఇప్పుడున్న ఎండలకు అంతా ఎండిపోయి ఇట్లున్నాయి. ఇంతంత మీరు ఉట్టిగా 2 కట్టెలను రాపిడి ఎగిరి నిప్పు రవ్వలు బయటపడతాయి. అంత భయంకరమైన ఎండ ఉంది. ఈ రోడ్డు మీద ఏమన్నా మీరు బండల మీద వాటి మీద నూనె పోసి ఆమ్లెట్ కూడా వేయచ్చు. 45-46 డిగ్రీల ఎండ ఉంది. మళ్ళీ మొన్న స్టేట్మెంట్ వచ్చింది, 27-28 తారీఖు నుంచి జూన్ 1-2 వరకు 50 డిగ్రీల పైన ఎండ ఉంటుందట. సో బయట తిరిగేటోళ్ళు కూడా జాగ్రత్త. ఈరోజు పొద్దున ఉదయం నేను చూసిన వార్తల మన తెలంగాణలో దగ్గర ఇప్పటి వరకు 100 మంది వడదెబ్బతోటి చనిపోయారు. 100 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మనం ఎవరికన్నా ఉపయోగపడం మన జీవితకాలం గిట్టే, కానీ ఉపయోగపడేటోళ్ళనన్నా మనం సపోర్ట్ చేసి పక్కకు జరగాలి. అది కూడా మనకు సాధ కాదు. అంబులెన్స్ వస్తే జరగం, ఫైర్ ఇంజన్ వస్తే జరగం, ఏదైనా పోలీసు వాళ్ళు సైరన్ వేసుకొని వచ్చిన జరగం. ఏమనంటే నాకు ఆడ తెలుసు, నాకు ఈడ తెలుసు. మంచి చేయకపోయినా చెడు చేయకుర్రా భయ్.
కనీసం ఏదైనా వాహనం వచ్చినప్పుడన్నా పక్కకు జరుగురు. వాళ్ళు పోయే స్పీడ్ మీద చాలా జాగాలు ఏమవుతుందంటే మనం చేసే అడ్డంకుల వల్ల ఒక్క నిమిషమైనా వాళ్ళకు విలువైంది. ఆ నిమిషంలో వాళ్ళు అక్కడికి పోతే ఇంకొక ఇల్లు కాపాడగల అంత కెపాసిటీ ఉంటుంది ఫైర్ ఇంజన్. అది మళ్ళీ బ్యాలెన్స్ ఆగది బండి, దాని లోపల వాటర్ ఉంటాయి. బండి ఏమవుతుందంటే రోడ్డు మీదకి రాగానే వాళ్ళు బ్రేక్ కొట్టినప్పుడు ఆ ట్యాంకర్ల వాటర్ అటు ఇటు ఊగడం వల్ల బండి కూడా బ్యాలెన్స్ అవుతాయి, బోర్లో పడే అవకాశాలు ఉంటాయి, యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ డ్రైవర్కు బాగా టాలెంట్ ఉంటుంది. అంబులెన్స్ నడిపే డ్రైవర్ కానీ, ఈ ట్యాంకర్లు పెట్రోల్ డీజిల్ బండ్లు నడిపే వాళ్ళు కానీ, ఈ ఫైర్ ఇంజన్ నడిపే డ్రైవర్లు కానీ వాళ్ళకి బాగా టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే అది దాన్ని స్టీరింగ్ మీద కూర్చొని నడిపే లెక్క ఉండదు, దాన్ని బ్యాలెన్సింగ్ మీద బేస్ చేసుకొని బండి నడుపుతూ ఉంటుంది. మనకు అవన్నీ తెలియదు. మన కారు నడపచ్చు, బస్ ఎన్నుకోవడం నడితే సైడ్ ఇవ్వద్దు. మరి ఆడు ఎందుకోసం పోతుండు, ఎమర్జెన్సీ ఏమైనా ఉందా, ఆడు సైరన్ వేసుకున్నాడు, అవన్నీ ఏం సంబంధం లేదు. మనం అడ్డం పండాలి, ఆయన పోయే పని ఖరాబ్ చేయాలి, ఇంకింత నష్టంగా మనం చూసి ఆత్మతృప్తి చెందాలి. అందుకే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరగగానే మనసేమో అయ్యో పాపం అంటుందట, కానీ ఆత్మ లోపల తృప్తి పడుతుందట మంచిగా అయింది అని. అటువంటి వ్యసనమైన మనుషులం మనం. అంబులెన్స్ అంక ఇప్పుడు ఫైర్ ఇంజన్ మన పక్కకి వెళ్ళి పోతే మన వెనకకెళ్ళి ఫైర్ ఇంజన్ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి సార్? ఇమీడియట్లీ రోడ్ దిగాలి. చిన్న బండి కానీ పెద్ద బండి కానీ ముంగటికెళ్ళి బండి రాని. మన జగిత్యాల నుంచి కరీంనగర్ రోడ్ అయితే 4 లైన్ కాదు జీవితకాలం, ఇది ఇంతే ఉంటుంది. చెప్పుకోవడానికి మాత్రమే పనిచేస్తారు లీడర్. ఇప్పుడు అంబులెన్స్ ఆ రూట్లో ఫైర్ ఇంజన్ పోతుంది. నాకు తెలిసి 15-20 కిలోమీటర్ సరౌండింగ్లో ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగింది, రేపు న్యూస్ వస్తుంది. ఆ బండికి మనం సైడ్ ఇవ్వకపోతే ఏమన్నా అంటే ముంగటికి వెళ్ళి బండ్లు వస్తున్నాయి, ఇది ఎట్లా పోతాయని. నువ్వు రోడ్డు దిగిపోయి దిగుతా నీ బండి ఏమైనా ఖరాబ్ అవుతుందా? నువ్వు రోడ్డు దిగుతా అది వెళ్ళిపోతుంది, ముంగటికి వెళ్ళి వచ్చే బండి ముంగటికి వెళ్ళిపోతుంది. కిలోమీటర్ నుంచి మీకు ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తుండే అయినా మీరు ఆయనకు సైడ్ ఇవ్వకపోతే. హారన్ కొడుతుండు, సైరన్ పడుతుంది. అగో నా ముంగట బండోడు ఉన్నాడు, నేను ఎట్లా సైడ్ ఇవ్వాలని కారు వాళ్ళు అనుకుంటారు. బస్సోడు ఏం ముంగటికి వెళ్ళి బండ్లు వస్తున్నాయి, నేను రోడ్ ఎట్లా దిగాలని బస్సోడు అనుకుంటారు. 2 టైర్లు దించితే సరిపోద్ది, మొత్తం దించాలని రూల్ ఏముంది? ఆ బాడీ దిగినా కానీ నీకు నీళ్ళట్ట అది సపరేట్కి వెళ్ళిపోతుంది ఫైర్ ఇంజన్ పక్కకి వెళ్ళి. హెడ్లైట్లు వేసుకొని ముంగటికి వెళ్ళి వచ్చే బండికి నేను రోడ్డు దిగిన ఆ బండి పోవాలని, కానీ మీకేమో ఆ తెలివి లేకపోయి. సమాజానికి మనలాంటి వాళ్ళు ఏవట్టి నష్టం తప్ప లాభం ఉండదు. ఎక్కడో జరిగిన దానికి నాకేం సంబంధం అంటే రేపు నీ కొంపకాడికి కూడా వస్తుంది. అప్పుడు వేరేటోడు కూడా నీ లెక్కనే ఆలోచిస్తాడు కదా. సేమ్ అవుతాం. మనం ఎదుటి మనిషి నుంచి మనం మంచి కావాలనుకున్నప్పుడు మనం కూడా మంచిగా ఉండాలి, కానీ మనం లంగలమై అవతలోడు మంచోడై ఉండాలనుకుంటే ఎట్లా మంచి కుదరదు కదా. ఏదన్నా ఇప్పుడున్న టైం మంచిగా లేదు, చాలా జాగాలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదన్నా ఫైర్ ఇంజన్ వస్తే మాత్రం పక్క కాపురి బండి ఒక 2 నిమిషాలు ఏం కొంపలు మునిగిపోయినాయి, 2 నిమిషాలు రోడ్డు దిగుతా బండి వెళ్ళిపోతుంది, తర్వాత వెళ్ళిపో. కొంచెమని ఆలోచించురు సార్, దేశానికి మనం చేయబట్టి దేశం నష్టపోకుండా ఉంటుంది. ఓకే సార్, నమస్తే. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. జై శ్రీరామ్.